హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి శనగల కర్రీ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఇలా శనగలని ఒక 4 గంటల ముందే నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా డిఫరెంట్గా చేశానండి. కర్రీ వచ్చేసి శనగల కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. తర్వాత సరిపడా పసుపు వేసుకొని కలుపుకోవాలి. సింపుల్గా అండి ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా కరివేపాకును వేసి కలుపుకోవాలి. నేను ముందుగానే శనగల్ని ఉడికించాను. నానబెట్టుకున్న శనగల్ని అయితే ఉడికించి పక్కన పెట్టాను. ఉడికించిన శనగల్ని ఇప్పుడు పోపు ఫ్రై అయింది కదా, పోపులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇలా స్నాక్స్లు కూడా బాగుంటుంది కదా శనగలు. తర్వాత సరిపడా కారం పొడిని అలాగే సరిపడా సాల్ట్ని వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగలు అనేవి ఫస్టే ఉడికించాము కదా, తొందరగానే అవుతుంది. కర్రీ వచ్చేసి కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా సరిపడా వాటర్ వేసుకొని ఇలా గ్రేవీ వచ్చే వరకు ఇలా ఉంచాలి. ఇలా పులుసు అనేది మసులుతుంది కదా, ఇప్పుడు లాస్ట్కి కొద్దిగా ధనియాల పౌడర్ని అలాగే కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా శనగల కర్రీ అయితే చేశాను. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. అంతే అండి, శనగల కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.